దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలకు ధైర్యం చెబుతూ విశాఖలోని 6,000 నియోగ బ్రాహ్మణ సంక్షేమ సంఘం తమ వంతు సాయాన్ని అందించింది. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి 1,06,871 రూపాయల చెక్కును అందజేశారు. ఈ మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ వెల్ఫేర్ ఫండ్ కు చెందుతుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల కుటుంబాలకు ఇతోధికంగా సాయం అందించాలనే ఉద్దేశంతో నిధిని సేకరించామని సంఘం కార్యదర్శి ముల్లపూడి కోటేశ్వరరావు తెలిపారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా సంఘంలో 800 మంది సభ్యుల్లో గత 10 రోజులు బట్టి మేము వాళ్ళని ప్రేరణ చేసి మొన్న ఇటీవల మన పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినటువంటి సంఘర్షణలో అసువులు బాసినటువంటి మన వీర జవానుల కుటుంబాలు చాలా అస్తవ్యస్తమైపోయాయి. వాళ్ళకి సానుభూతిగా మేమందరినీ ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలను ఆదుకోవాలన్న దృష్టితో మా సంఘ సభ్యులందరికీ కూడా మేము మెసేజ్ పంపించగా వాళ్ళందరూ స్పందించారండి. సుమారుగా ₹1,00,000 1,06,000 రూపాయలు మాకు సమకూరింది. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ₹106,000 చెక్కుని రిలీజ్ చేశాము. ఆ తర్వాత ఏంటంటే ఆ చెక్కుని వార్ విడోస్ వెల్ఫేర్ ఫండ్ అని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి ఒక విభాగం ఉంది. ఈ చనిపోయిన వాళ్ళ వీర జవాన్ల తాలూకా కుటుంబాల సంరక్షణ కోసం, సంక్షేమం కోసం ఈ డబ్బులను వినియోగిస్తారు. అంచేత ఈ ₹1,00,000 వాళ్ళకి వినియోగించాలన్న దృష్టితో మేము అందరం బ్రాహ్మణం అంటేనే నిరుపేదలం అయినా సరే మేము అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అని అనిపిస్తుంది మాకు.